ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులకు ముందుగా శ్రీ త్యాగరాజ స్వామి వారి నామారాధన ఉత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. దేవునికి ఉత్సవాలు జరుగుతాయి, భక్తులు వెళ్తూ ఉంటారు. కానీ ఒక వాగ్గేయకారుడికి కూడా ఉత్సవాలు జరుగుతాయా? జరుగుతాయి. అంతటి కీర్తి వైభవం త్యాగరాజ స్వామి ఒకరికే దక్కింది. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారులు శ్రీ త్యాగరాజ స్వామి. నాదయోగి శ్రీ త్యాగరాజ స్వామి వారి నామారాధన ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి దీనికి సంబంధించి చక్కటి కీర్తనలు వినిపించడానికి మనతో పాటు ఉన్నారు సంగీత రత్న అన్నమాచార్య కీర్తన నిపుణ తిరుమల పెనుగొండ చక్రపాణి గారు. వీరి గురువులు పద్మభూషణ్ డాక్టర్ నూకల చిన్న సత్యనారాయణ మరియు డాక్టర్ పద్మభూషణ్ శ్రీపాద పీనకపాణి గారు. నమస్కారం అండి. అంటే ముందుగా త్యాగరాజ స్వామి వారి నామారాధన ఉత్సవ శుభాకాంక్షలు అండి. అలాగే అండి, మరి అసలు ముందుగా చూసుకున్నట్లయితే త్యాగరాజ స్వామి వారి యొక్క ఆరాధన ప్రాముఖ్యత గురించి వివరిస్తారా? మన సంప్రదాయ సంగీతంలో ఇప్పటి వరకు వాగ్గేయకారులు, సంగీతజ్ఞులు వీళ్ళు వస్తూ వచ్చారు. అన్నమాచార్య మొదలుకొని భక్తరామదాసు, ఇవన్నీ వీటిని మన సంగీతం స్ట్రీమ్ లైన్ అయింది పురంధరదాసు వారి ఆధ్వర్యంలో. దానికి ఒక సిలబస్ లాగా ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు కీర్తన అని ఉండేది. భక్తిగా పాడుకోవడం, నలుగురు సామూహికంగా పాడుకోవడం, ఇంతవరకే ఉండేది. త్యాగరాజస్వామి వారు వచ్చిన తర్వాత దానికి ఒక పూర్ణాకృతి వచ్చింది. అంటే కీర్తన నుంచి కృతి, అంటే పల్లవి, అనుపల్లవి, చరణం. అంతకుముందు కీర్తన మాత్రమే ఉండేది. ఎందుకని అన్నమాచార్య సంకీర్తన అంటారు. పదం పల్లవి, అనుపల్లవి ఉంటుంది. పల్లవి, చరణం మాత్రమే ఉంటుంది. త్యాగరాజ స్వామి వారు వచ్చిన తర్వాత కృతి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అంతకుముందు మామూలుగా నలుగురు పాడుకునేటటువంటి సంగీతమే ఉండేది, కొన్ని రాగాలే ఉండేవి. త్యాగరాజ స్వామి వారు వచ్చిన తర్వాత దానికి వ్యాప్తి, ఎంత వ్యాప్తి అంటే అప్పటి వరకు కొన్ని రాగాలే పాడేవారు, కొంతమందికే లిమిట్ అయ్యి ఉండేది. త్యాగరాజస్వామి వారు దీనిలో అనేక రకాలైన రచనలు, కీర్తనలు, వేరియస్ ఫార్మాట్స్, చాలా వైవిధ్యమైనటువంటి రచనలు చేసి అందరి ఇంటికి ముందరికి ఆయన వెళ్ళి పాడడం, తర్వాత శిష్యులకు చెప్పడం, ఇలాంటి ద్వారా అప్పుడు ఏ మాధ్యమాలు లేవు. తర్వాత మా శిష్యులకు ఇంట్లో కూర్చోబెట్టుకొని చెప్పి ముందరికి తీసుకెళ్లారు. ఆ పరంపర ఎంతవరకు వెళ్ళింది అంటే ఇవాళటి వరకు మళ్ళీ. అందుకనే త్యాగరాజస్వామి కీర్తనలో సంగీతం ఎంత ముఖ్యమో సాహిత్యం అంతే ముఖ్యం. సాహిత్యం, అందుకనే త్యాగరాజస్వామిని స్తుతిస్తూ ఆయన శిష్యుడు వాలాజిపేట వెంకటరమణయ్య భాగవతర్ రాసిన శ్లోకం చదివితే ఆయన ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయనకి ఎందుకు ఉత్సవాలు చేయాలి, మనం ఎందుకు చేసుకుంటున్నాం, ఎందుకు తరిస్తున్నాం, ఆయన ఎందుకంత గొప్ప అనేది అర్థం అవ్వాలంటే వాలాజిపేట వెంకటరమణయ్య భాగవతర్ వారి ప్రధాన శిష్యులు రాసిన శ్లోకం వింటే మనకు అర్థమవుతుంది. ఓకే అండి. వ్యాసోర్నిగమ చర్చయ మృదుగిర వల్మీక జన్మముని వైరాగ్యే శుకయేవ భక్తి విషయే ప్రహ్లాద ఏవ స్వయం బ్రహ్మనారద ఏవ చ అప్రతిమయో సాహిత్య సంగీతయో యో రామామృత పాన సేవ నిర్జిత శివస్త్వం త్యాగరాజం భజేహం త్యాగరాజం భజేహం. దీని అర్థం ఏమిటి అంటే వ్యాసో నైగమ చర్చయ, ఆగమపరమైనటువంటివి వేదోక్తమైన విషయాలు చర్చించడంలో వ్యాసునంతటి వాడు. మృదుగిరా వల్మీక జన్మాముని, చాలా చిన్న విషయాలు, మృదువైన విషయాలు చెప్పేటప్పుడు వాల్మీకిలాగా ఉంటాడు. వైరాగ్యే శుకయేవ, వైరాగ్యంలో శుకుడంతటి వాడు. భక్తి విషయే ప్రహ్లాద ఏవస్తు, ప్రహ్లాద స్వరూపంలాగా ఉంటాడు.
he can be compared only to Prahlada in terms of bhakti. తర్వాత బ్రహ్మా నారద ఏవచ అప్రతిమయో సాహిత్య సంగీతయో, వేదశాస్త్రాలు సంగీతం విషయంలో నారదుడు బ్రహ్మతో పోల్చదగ్గవాడు. అన్నిటికంటే ముఖ్యం యో రామామృత పానసేవ నిర్జిత శివస్త్వం, రామనామ పానంలో సాక్షాత్తు పరమశివుణ్ణే ఓడించాట. అంతటి రామభక్తుడైనటువంటి త్యాగరాజుకు నేను నమస్కరిస్తున్నానంటాడు. అలాంటి మహానుభావుడికి, అలాంటి కారణ జన్ముడికి, అలాంటి నాదరూపుడే ఆ రూపంగా మన దగ్గరికి వచ్చాడు కనుక ఆయనను మనం సాక్షాత్ నాదరూపుడిగానే ఆయన్ని కొలుస్తాం. ఆయన ఆ రుణం తీర్చలేంది మనం, అంతే. అందుకని ఆ ఆరాధన రూపంగా, ఆ గురుస్వరూపంగా ఆ నాదరూపుడికి మనం నివాళులు అర్పిస్తాం ఇవాళ రోజు. అలాగే అండి, మరి త్యాగయ్య జీవితానికి భక్తి సంగీతానికి ఎటువంటి సంబంధం ఉందో వివరిస్తారా? ఒకటి లేకపోతే ఇంకోరు లేరు. త్యాగరాజ స్వామి ఆయన బేసిస్ వాళ్ళ అమ్మగారి దగ్గర చిన్నప్పుడు రామదాస్ కీర్తనలు చెప్పుకోవడంతో స్టార్ట్ అయింది. అందరికి తెలుసు ఆయన తెలుగువాడు. అయితే ఆయన చిన్నప్పుడు త్యాగరాజ చిన్న భజన పాటలు, తర్వాత రామదాస్ కీర్తనలు ఇవన్నీ జయదేవ అష్టపదులు ఇవన్నీ పాడుకునేవారు చిన్నప్పుడు. ఆయన భక్తి ద్వారానే ఆయన సంగీతం వచ్చింది. ఆయన కేవలం రామామృతంలో మునిగి తేలుతూ అది తాగుతూనే ఆయన ఇన్ని కీర్తనలు చేశారు. రామభక్తి ఆయనకు ముఖ్యం. రామభక్తి సామ్రాజ్యం అంటాడు. ఆయన సంగీతము రాముడు వేరు కాదు. ఒక కీర్తనలో వచ్చేసి అనేస్తాడు, రాముణ్ణి నేను గురువుగానే చూస్తున్నాను, నాకు రాముడు సంగీతం అభేదం అని చెప్తాడు. రాముడి భక్తి ఆయనకు సర్వస్వం రాముడే. ఆయనకు ఏది చెప్పుకున్నా, ఏ తల్లిదండ్రులున్నా ఆయన ఏమన్నాడు, సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి. ఇంకా ఇవన్నీ మామూలుగా దేహంతో పుట్టినప్పుడు ఉండే తల్లిదండ్రులందరూ ఇక్కడితో అయిపోతుంది. నాకు ఎప్పటికీ ఉండేది నా సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాదు తండ్రి. ఆయనకు రామభక్తి సామ్రాజ్యం ఏ మానవుల కబ్బేనో, రాముడి సేవ, రాముడి నామం, రామనామం. ఆయనకు ఇంకొకటి మనం ఇక్కడ చాలా ముఖ్యంగా తెలుగు వాళ్ళం అయ్యి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎంత దాక్షిణాత్య దేశంలో ఉన్నా ఆయన నిత్యం పారాయణం చేసింది ఆంధ్ర మహాభాగవతం, పోతన మహాభాగవతం. టిల్ హిస్ లాస్ట్ డే హీ వాస్ డూయింగ్ దట్. ఆ కాపీ ఇప్పటికీ సరస్వతి మాయ లైబ్రరీలో ఉంది, వారు పారాయణం చేసినది. తర్వాత ఆయన గురువుగా స్వీకరించిన మనిషి భద్రాచల రామదాస్ వారు. ఆ ఇద్దరి ఇంపాక్ట్ కూడా ఆయన యొక్క కీర్తనలలో మనకు కనబడుతుంది. అంటే శైలి. తర్వాత వాళ్ళు రాముడి పోతన భాగవతం ఎంత రచించినా నేను పలికెడిది భాగవతం పలికించెడిది రామభద్రుండట అన్నట్టుగా వీరు కూడా అన్ని రాముడి ద్వారా ప్రేరణ వచ్చింది. రాముడు కాకపోతే నాకేముంది, నేనెక్కడున్నాను, రాముడు అంతే. ఆయనకి ఏ రూపంలో దర్శనం ఇచ్చినా మళ్ళీ రాముడే అంటాడు. మళ్ళీ కృష్ణుడి గురించి పాడుతున్నా మళ్ళీ రాముడి దగ్గర తీసుకెళ్తాడు. మళ్ళీ ఆ అభేదమైన విషయం. అలాంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి ఆయన కీర్తనకు సంబంధించి. అలాగే త్యాగరాజ స్వామి వారికి సంబంధించిన ఒక చక్కటి కీర్తనను వినిపిస్తారా అండి? మీరు రాముడి గురించి ప్రస్తావించారు కనుక అందరికీ సుపరిచితం, తెలుగు వారందరికీ తెలిసిన కీర్తనలు రెండు వినిపిస్తాను మీకు. త్యాగరాజ స్వామివారి ఇంటికి సాక్షాత్తు రాముడు తన పరివారంతో వేయించేశాడు. నడిచి వచ్చాడు ఈయన ఇంట్లోకి. ఆయన నడిచి వస్తే నువ్వెవరివి, నేను ఎలా నమ్ముతాను, పక్కన సౌమిత్రి ఉందా, పక్కన లక్ష్మణుడు ఉన్నాడా, అమ్మవారు ఉన్నారా, జానకి తల్లి ఉందా అని అడిగారు. అంతే కాదు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కాదు నాకు మొత్తం పరివారం మొత్తం కనపడాలి అని అడిగారు. వాళ్ళు ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ హీ హెస్ సీన్ రామ. మనం కాదనలేని నిర్వివాదాంశమైనటువంటి విషయం. భక్తితో రప్పించాడు ఆయన అక్కడికి. సంగీతోపాసన ద్వారా ఆ సందర్భంగా ఆయన పాడినటువంటి కీర్తన బాలకనకమయ చల
బాల కనకమయ చల సుజన పరిపాల శ్రీరామలోల సుజన పరిపాల శ్రీరామలోల విధృత శరజాల శుభద కరుణాలవాల ఘన నీల నవ్యవనమాలి కాభరణ ఏలని దయరదు పరకూజేసేదవేళ సమయముగదు. రాముల వారు ఏం చేస్తున్నారు ఆయనింటికి? రార దేవది దేవ రార దేవది దేవ రార మహానుభావయ రార మహానుభావయ రార రాజీవ నేత్ర రఘువర పుత్ర సారతర సుధాపూర హృదయ పరివార జలది గంభీర ధనుజ సంహార మదన సుకుమార బుధ జన విహార సకల శృతి సార నాదుపై ఏలని దయరదు. చాలా చక్కటి కీర్తన అండి. అలాగే మరి దీనికి సంబంధించి అంటే ఆ ఘట్టాన్ని కూడా వివరిస్తారా? చెప్పాను కదా, త్యాగరాజ స్వామి వారి కీర్తన ఇవాళ నేను ఒక కీర్తన చేయాలి ఫలానా రాగంలో చేయాలని ఎప్పుడూ త్యాగరాజ స్వామి వారు చేయలేదు. స్పాంటేనియస్గా మా గురువుల నుంచి నేను తెలుసుకున్న విషయం చెప్తాను మీకు. దీనిలో నా ప్రమేయం ఏం లేదు, వాళ్ళకి వాళ్ళ గురువులు చెప్పారు. త్యాగరాజ స్వామి వారు ఉంచవృత్తి చేసేవారు. ఉంచవృత్తి అంటే భిక్షాటన కాదు, అదొక దీక్ష. అది చేసి ఇంట్లో ఆ భిక్ష అందరింటికి ముందరికి వెళ్ళి పాడుతూ వచ్చిన తర్వాత అది ఒక దీక్ష. అది డబ్బులు ఉండి డబ్బులు లేని వాళ్ళతో బీదతనంతో సంబంధం లేదు అది. అయితే వచ్చిన తర్వాత అందరూ భోజనం చేసి కూర్చునేవారట. స్వామివారి పూజ అయిపోయిన తర్వాత, త్యాగరాజ స్వామివారి పూజ అయిన తర్వాత కూర్చుంటూనే ఇలా కొంచెంసేపు మౌనంగా ఉండేవారట. సడన్గా దేర్ యూస్ టు బి ఎ చేంజ్. ఆయన ముఖంలో తేడా వచ్చేసేది. ఒక డివైన్ మూడ్లోకి ఆయన వెళ్ళిపోతున్నట్టుగా, ఆయన ఈ ఐహికంగా ఆయన శరీరం ఉన్న మానసికంగా ఆయన ఇంకో రామతత్వంలోకి వెళ్ళిపోయినారు. గురువు గారు, మనం అంటే ఇంతకుముందు ఒక చక్కటి కీర్తన, దానికి సంబంధించిన వివరణ వింటూ ఉన్నాం కదండి, దాని గురించి వివరిస్తారా? అదే చెప్తున్నా కదా, త్యాగరాజ స్వామి వారు ఇవాళ ఈ కీర్తన నేను చేయాలి, ఇవాళ కీర్తన చేద్దాం, ఫలానా రాగంలో చేద్దాం, ఇవన్నీ ఏం లేవు. పెద్దవాళ్ళు ఏమన్నా చెప్తూ ఉంటే ఛందాహ అనుధావంతి అంటారు. అంటే గ్రామర్ కానీ సంగీతం వాళ్ళ యొక్క బుద్ధిని అనుసరించి వెనకాల వెళ్తాయి, దానికి ఉపేయంగా, అంటే వాటికి సహకరించేటట్టుగా. త్యాగరాజ స్వామి వారు ఎక్స్టాటిక్ అవుట్బర్స్ అంటే ఆయనకు అప్పుడు కలిగిన అనుభూతి దానికి ఒక కీర్తనగా వచ్చేది. ఆయన కలిగిన ఒక బాధ అదొక కీర్తనగా వచ్చేది. ఆయన ఒక సన్నివేశం చూసి ఆయన పొంగిపోతే ఇంకొక రకంగా వచ్చేది. ఏది ఇది చెయ్యాలి, ఇది వాళ్ళకి అందుకని అన్నీ ఇంప్రాప్టివ్, అప్పటిదప్పుడు ఆయన చేసినదే. ఊరికే రెండో మూడో ఉదాహరిస్తాను మీకు. కాపీలో అన్యాయం సేయకురా అని ఉంది కీర్తన, త్యాగరాజ స్వామిది. వాళ్ళ అన్నకి ఒంట్లో బాగాలేదు, ఆయనకి రుగ్మత వచ్చింది. నన్ను అందరినీ బ్రోచావు కదా, ఏ బేసిస్ లేని వాళ్ళని కూడా నిన్ను ఎప్పుడు నమ్ముకున్నాను కదా, మా అన్న నిన్ను నమ్ముకున్న వాడిని కనుక నాకు సంబంధించిన వాడు నా పూర్వజుడు,
అంటే మా అన్నయ్య గారు వాడి యొక్క బాధను నువ్వు తీర్చలేవా అని అడుగుతాడు డైరెక్ట్గా. కీర్తన ఉంది అది, ఆ కీర్తన మీకు పాడి వినిపిస్తాను. ఎన్నో తప్పులు గలవారిని, ఎన్నో తప్పులు గలవారిని రాజన్య నీవు బ్రోచినావు గనుక, ఎన్నో తప్పులు గలవారిని రాజన్య నీవు బ్రోచినావు గనుక, నన్యాయము సేయకుర రామనన్యునిగా చూడకుర నాయడ, అన్యాయము సేయకుర. జడభరతుడు జింక శిశువునేతి బడలిక తీర్చగలేదా, కడలిని మునిగిన గిరినొక కూర్మము కాపాడగలేదా, పుడమిని పాండవ ద్రోహిణి ధర్మ పుత్రుడు బ్రోవగలేదా, నడిమి ప్రాయమున త్యాగరాజనుత, నడిమి ప్రాయమున త్యాగరాజనుత నా పూర్వజు బాధ తీర్చకనందన్యాయము సేయకుర రామనన్యుని చూడకుర నాయడ, అన్యాయము సేయకుర సేయకుర రామ. చాలా చక్కటి సంకీర్తనలు అండి. అంటే వింటూ ఉంటే అంటే కొన్ని తరాల వారికి మీనింగ్ అవి తెలియకున్నా కూడా వినాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉందండి. మరి దీని మీనింగ్ కూడా తెలియజేస్తారా? మీరు మంచి సరైనటువంటి ప్రశ్న వేశారు. ఇది ఇట్ ఈస్ ఎ థింగ్ టు బి డిబేటెడ్ ఈవెన్ ఫర్ మ్యూజిషియన్స్. కొత్త వాళ్ళు కాదు, మన దురదృష్టవశాత్తు మనకు తెలుగు దూరమైంది, సంస్కృతి దూరమైంది, తర్వాత మన యొక్క సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ మనకు లేదు. ఇది నాది, ఇది నా ఆస్తి అనేటటువంటి, ఇది నా భాష, ఇది నా యొక్క సంస్కృతి అనేటటువంటి ది ఈజియెస్ట్ వే టు ఇన్కల్కేట్ దట్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ అది సంగీతం ద్వారా చాలా సులువుగా చేయొచ్చు. సంస్కృతి, మళ్ళీ ధర్మం, మళ్ళీ పురాణం అన్నీ సంగీతం తెలిస్తే అన్నీ తెలుస్తాయి. దానికి మీరు ఇప్పుడు అన్న విషయం, మనకు దాని అర్థం ఒక్క పదం కూడా, త్యాగరాజస్వామి వాగ్గేయకారుడు, వాక్కు గేయం, సంగీతం ఉంది దాని లోపల, సాహిత్యం ఉంది. రెండిటినీ సమతుల్యంలో, ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ కాదు. సంగీతం మాత్రం పాడతాను, దానిలో సాహిత్యం ఎక్కడన్నా పోని అనడానికి వీలు లేదు. మన తెలుగునాట ఆ కాలంలో అరవ దేశస్థులు చక్కగా నేర్చుకొని పాడేవారు మన భాషని. కాలక్రమేణా ఎవరి ప్రాంతీయతత్వం వాళ్ళకి ఎక్కువైపోయి భాష మీద, మన వాళ్ళకేమో తెలుగు వాళ్ళకి ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవి వచ్చేసి తెలుగు తెలియక ఏదో ఒకటి పాడేద్దాం, లేకుంటే త్యాగరాజస్వామి కీర్తన అర్థం తెలుసుకొని పాడదాం అనేది వీళ్లకు లేదు. అసలు యాక్చువల్గా నేర్పే గురువులకు ఉండాలి. వాళ్ళు నేర్చుకుని, అది బాధ్యత, విద్యుక్త ధర్మం అది. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్. నేర్పి, అయ్యో నాయన ఇది ఇంత బరువైనటువంటి పాట, దీని లోపల ఇంత మొత్తం ఇలా గడ్డగట్టుకుపోయినటువంటి సారం ఉంది దీని లోపల, దీన్ని ఇలా చదువుకోని. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తాను. ఎలాంటి రచనలు అంటే, ప్రక్కన నిలబడి, అందరికీ తెలుసు, ప్రక్కన నిలబడి
కొలిచే మూచట. ఇదో కీర్తన ఉంది. మనం తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా కాదు, ప్రక్కల నిలబడి అని ఉంది తెలుగు. పక్కల నిలబడి అని పాడుతున్నాం. పక్కన అంటే ఇన్ ది బెడ్, ప్రక్కన అంటే ఆన్ ది సైడ్స్. రాముడి ఇరుపక్కల ఇటు సీతాదేవి అటు లక్ష్మణస్వామి ఉంటారు. మీరిద్దరు కలిసి ఆయనకు సేవ చేస్తున్నారా అని అడుగుతున్నాడు త్యాగరాజస్వామి. పక్కన నిలబడి అంటే అర్థం ఉంటుందా? చిన్న విషయం. ఇంకా పాట కోసం సంగీతం కోసం పాటని జీవపాట చేయక్కర్లేదు. ఘనాగ జీమూత అనుంది. ఘనాగ జీమూత, జీమూత అంటే మేఘం. ఘనాగ జీమూత అని పాడుతున్నారు. అది వీల్లేదు. త్యాగరాజస్వామి వ్యాస అన్నీ తెలిసి పదాన్ని కరెక్ట్గా సరిపోయేటట్టే ఆయన పెట్టారు. మన పరంపరలో అలాగే వచ్చింది. మనం కాలక్రమేణా దానికి దూరం అయ్యాం. ఇంకోటి తెలుసుకోవడం. ఇప్పుడు మీరు అన్న విషయం చెప్తా. ఒక్క పదం కూడా ఎందుకు తెలుసుకోవాలి అంటే, శర్ర శర్ర సమరైక శూర, ఈ కీర్తన ఉంది. శర శర సమరైక శూర అంటే, శరం అంటే బాణం, శర శర సమరైక శూర అంటే 2 బాణాలు వేస్తాడని. 2 బాణాలు కాదు అక్కడ అర్థం. ఆ ఒక్క లైన్ చదివితే శరశర సమరైక శూర అంటే మీకు రామాయణంలో ఒక ఎపిసోడ్ అంతా ద్యోతకం అవుతుంది. ఏమిటి? శర అంటే రెల్లుగడ్డి, గడ్డి పరకని శర అంటారు. అందుకని శరవణ భవుడు అని వచ్చింది, శరవణుడు. శర అంటే గడ్డిని కూడా బ్రహ్మాస్త్రంగా చేసి యుద్ధంలో నిలబడగలిగిన సామర్థ్యం ఉన్నవాడు రాముడు. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? కాకాసుర వృత్తాంతానికి వెళ్తుంది. రామాయణంలో మొత్తం ఆ వృత్తాంతాన్నంతా ఒక లైన్లో చెప్పాడు. శర శర సమరైక శూర, నీవు ఒక్కడివే రెల్లుగడ్డిని కూడా బ్రహ్మాస్త్రంగా ప్రయోగించి యుద్ధంలో నిలబడగల సమర్థుడివి రామ, అలాంటి మహానుభావుడివి నువ్వు అని చెప్తాడు. ఒక్కరే లైన్, శర శర సమరైక శూర అయిపోయింది. మొత్తం ఆ కాకాసుర వృత్తాంతం అంతా 4 పదాల్లో వచ్చింది. అందుకనే వాల్మీకి అంశే మళ్ళీ త్యాగరాజస్వామిగా పుట్టిందని మనకు ప్రతీది. ఇలాగ ఏ కీర్తన తీసుకున్నా ఒక్క అనవసరమైన పదం ఉండదమ్మా. దాన్ని మనం అర్థం చేసుకోవడంలో మన లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ అది అపారం. పెద్దవాళ్ళని అడిగి, మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళని అడిగి దాని యొక్క అర్థం తెలుసుకొని దాన్ని పాడితే ఇంకా అంటే మనమే అర్థం చేసుకోవడంలో విఫలం అవుతూ వస్తున్నాం అన్నమాట ఇప్పటి వరకు. అంటే దానికి పరిస్థితులు అందరూ కారణమే. నేను ఫస్ట్ కారణం చెప్తాను, గురువులే చెప్పాలి. గురువుల బాధ్యత, ఫెయిలియర్ అని కాదు. గురువులు బాధ్యతగా లెట్స్ డూ సంథింగ్ కన్స్ట్రక్టివ్. ఇంతవరకు చెప్పలేదంటే ఇప్పుడు చెప్పొద్దని కాదు. భాష తెలిసి, ఇంకొకటి దానివల్ల మన భాష, ఇంకోటి స్పష్టంగా చదివించడం. తెలుగు భాష ఫస్ట్ దాన్ని లెట్ దెమ్ రీడ్, దెన్ దే కెన్ సింగ్. ఆ చదవడం అనే కాన్సెప్టే పోయింది. అన్నీ మహాభారత అంటాడు వాడు, మహాభారతాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. చక్కగా తెలుగు వాడై ఉండి తెలుగు పదంలో తెలుగు లిపిలో చదివితే మీకు ఎక్కడ నొక్కాలి ఎక్కడ చేయాలి అనేది తెలిసిపోతుంది మనకి. తర్వాత మంచి ఇప్పుడు ఇవాళ వాట్సాప్లు ఇవి అవి ఇన్ని మాధ్యమాలు ఉన్నాయి. తర్వాత ఇంటర్నెట్ ప్రసారం, అంతర్జాలం, దీంతో పట్టుకొని మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా యాక్సెస్ చేయొచ్చు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. దాన్ని అందరూ వినియోగించుకొని బాధ్యతగా త్యాగరాజస్వామి కీర్తన విత్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పాడాలి. త్యాగరాజస్వామి కీర్తన అంటే ఓ లొల్లాయి పదమో లేకుంటే ఇట్ ఈస్ నాట్ ఎ కమర్షియల్ ఎలిమెంట్. గురువుగారు, మరి ఇప్పటి వరకు మనం శ్రీ త్యాగరాజ స్వామి వారికి సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు చక్కటి సంకీర్తనలు విందామండి. మరి నగుమోము అనే ఒక చక్కటి కీర్తనను వినిపిస్తారా? అందరికీ, తెలుగు వారందరికీ, సంగీతం ఏ కొద్ది తెలిసిన వాళ్ళందరికీ కూడా సుపరిచితమైనటువంటి కీర్తన ఇది. నగుమోము గనలేని అభేరి అంటారు. మా గురుగారి సంప్రదాయంలో దేవగాంధారం అనాలి దీన్ని. నగుమోము గనలేని నజలి తెలిసి, నగుమోము గనలేని నజలి తెలిసి,
తెలిసి నగుమోముగనలేని నాజాలి తెలిసి నను బ్రోవగరాద శ్రీ రఘువర నను బ్రోవగరాద శ్రీ రఘువరని నను బ్రోవగరాద శ్రీ రఘువరని నగుమోముగనలేని నాజాలి తెలిసి నగరాజధర ఓ నగరాజధర ఓ నగరాజ ధరణీదు పరివారమెల్ల ఓ నగరాజ ధరణీదు పరివారమెల్ల ಹೋಗಿ ಬೋಧನ ಜೇಸೇವರನು ಗರೆ ಹೋಗಿ ಬೋಧನ ಜೇಸೇವರನು ಗರೆ ಏಟುಲು ದೂರೇನಿ ಹೋಗಿ ಬೋಧನ ಜೇಸೇವರನು ಗರೆ ఏటూలు దూరేని నగుమో ముగరలేని ఖగరాజు నీయానతి వినివేగమే సనలేదో గగనానికి ఇలకు బహుదూరం బనినాడో ఓ గగనానికి ఇలకు బహు దూరం బని నాడో జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుతూ వగజూపకు తాడను రన్నేలు కోర త్యాగరాజనుదని నగుమో ముగడలేని నాజాలి తెలిసి గురువుగారు చాలా చక్కటి కీర్తనలు మీ ద్వారా వినే అదృష్టం మన హిందూ ధర్మం ప్రేక్షకులకు కలిగిందండి. మరి అలాగే మరొక కీర్తనను కూడా వినిపిస్తారా? మరొక కీర్తన క్షీరసాగర శయన అంటూ ఉంటుంది కదండి. క్షీరసాగర శయన ఈ కీర్తన ఇట్స్ అన్ ఐ ఓపెనర్ ఇఫ్ యూ సీ ది మ్యూజికల్ జీనియస్ ఆఫ్ త్యాగరాజ. మ్యూజికల్ జీనియస్ అంటే సంగీతం సాహిత్యం సమానమైనటువంటి పాళ్ళల్లో. ఇప్పుడు మీకు బాధ కలిగితే ఒకలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాం, సంతోషం కలిగితే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం మనం. సంతోషం ఇవన్నీ నవరసాలు ఉండడం వేరే. సాగర సి సముద్రం, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు సంగీతంతో? సాగరం ఇంకేముండదు దాన్ని చెప్పడానికి. వాస్ట్నెస్ ఆఫ్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి? సముద్రం అంటే దానికి టైడ్స్ ఉంటాయి, వేవ్స్ ఉంటాయి. క్షీరసాగర శయన నను అని పల్లవి చెప్పుకుంటే మనం చాలు. ఆయన జీనియస్ ఏమిటి, ఆయన ఎంత భావంలోకి వెళితే వచ్చుంటుంది. దేవగాంధార రాగం ఇది. క్షీరసాగర శయన
సాగర, మనం దూరం నుంచి సముద్రం చూసాం, ఇలాగా ఇలా ఇలా మామూలుగా వేవ్స్ లాగా కనపడుతుంటుంది మనకి. దూరం చూసాం క్షీర సాగర శయన, కొంచెం దగ్గరికి వెళ్ళాం క్షీర సాగ, అన్ని వేవ్సే. క్షీర సాగర శయన నేను చాలా అల్పుణ్ణి అలా చెప్తున్నాడు నన్ను. మళ్ళీ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాం, ఒక పెద్ద వేవ్ వచ్చింది సముద్రం. క్షీర సాగర శయన, ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాం, పెద్ద వేవ్ వచ్చి ఢామ్ అని పడుతుంది మన మీదకి. క్షీర సాగర శయన చింతల బేట వలేన రామ క్షీర సాగర శయన. ఇలాగా ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్కి కూడా విజువలైజేషన్ సంగీతం ద్వారా ఏర్పరిచారు ఆయన. అదే అంటే మానవ ప్రేరితం కాదు, అది భగవత్ ప్రేరితంగా ఆయన, అందుకనే ఆయన నాదస్వరూపుడు అని ఇవాళ గుర్తు చేసుకుంటున్నాం మనం. అది ఓకే అండి. అలాగే మరి అంటే త్యాగరాజ స్వామి కీర్తనల్లో మీకు బాగా నచ్చిన ఒక కీర్తన మన ప్రేక్షకులందరి కోసం. త్యాగరాజ స్వామిది నచ్చడం నచ్చకపోవడం ఉండదు. అంటే ఒక స్వీట్ ఒక మిఠాయి తిన్నప్పుడు ఏ కొన నుంచి కొరికినా ఒళ్ళకి ఒకే రకంగా ఉంటుంది రుచి. అయితే త్యాగరాజ స్వామి కీర్తనలలో త్యాగరాజ స్వామికి ఇష్టమైనది చెప్తారు. అంటే ఆయనకి అన్ని ఎంతమంది ఉన్నా ఆయన చెప్తారు ఒక కీర్తనలో, ఎన్ని నగలు వేసుకున్నా మాంగళ్యంతో సమానం అవుతుందా? ఎన్ని నగలున్నా మాంగళ్యంతో సమానం కాదు. అలాగే త్యాగరాజ స్వామికి ఇన్ని రాగాలు అన్ని కీర్తనలు చేశారు ఆయన. కానీ ఆయనకు తోడి రాగం మీద ఉన్న మక్కువ వేరే. తోడి రాగం మీద ఒక్క తోడిలోనే 36 కీర్తనలు చేశారు వారు, తోడి రాగంలో మాత్రమే. అలాగా ఆ తోడిలోనే ఆయన ఆఖరికి నాకు ఇంత సంగీతం ఇచ్చావు, ఇలాంటి విద్య నాకు ఇచ్చావు అని రాముడికి నీ రుణం తీర్చుకోలేను రామా అని చెప్తాడు. దశరథి నీ రుణము తీర్ప తరమ పరమ పవన నామ దశరథి. అలాగే అండి. మరి దీంతో పాటుగా బంటునీతి కొలువు అనే మరొక చక్కటి కీర్తన ఉంది కదండి, దాన్ని కూడా వినిపిస్తారా? బంటు రీతి కొలువు ఇయవయ్య రామ, 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 బంటు రీతి కొలువు ఇయవయ్య రామ. తుంట వింటివని మొదలైన, తుంట వింటివని మొదలైన, తుంట వింటివని మొదలైన మదాదుల గొట్టి నేల గూలజేయునిజ. తుంట వింటివని మొదలైన
మదాదుల గొట్టినేల గూలజేయు నిజ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ రోమాంచమనే ఘనకంచుకము రామభక్తుడనే ముద్రబిళ్ళ రామభక్తుడనే ముద్రబిళ్ళయు రామనామమనే రామనామమనే వరఖడ్గమిది రామనామమనే వరఖడ్గమిది రాజిల్లునయ్య త్యాగరాజనుత బంటు రీతి కొలువు ఇయవయ్య రామ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ. గురువుగారు చాలా చాలా అద్భుతం అండి. ప్రతి ఒక్క కీర్తన కూడా అంటే మేము మాటలో కూడా చెప్పలేకపోతున్నాం, అంత అద్భుతంగా ఉంది. వింటూ ఉంటే అంటే ఇక్కడే ఉన్నామా అనే ఒక ఫీలింగ్ వస్తుందండి, అంత అద్భుతంగా ఉంది. మరి మనం త్యాగరాజ స్వామి అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది పంచరత్న కీర్తనలు, వాటి గురించి వివరిస్తారా? ఇక్కడ చాలామందికి దీని పేరు ఘనరాగ పంచరత్నాలు అంటారు. నాట, గౌడ, ఆరభి, వరాళి, శ్రీరాగం ఘనరాగ పంచరత్నాలు ఉన్నాయి. వీటిలో ఈ పంచరత్నాలు కాకుండా త్యాగరాజ స్వామి వారు ఇంకా చాలా ఇంకొన్ని రకాలైన పంచరత్నాలు రాశారు. ఇవి ఘనరాగ పంచరత్నాలు. శ్రీరంగం పంచరత్నాలు, లలితా పంచరత్నాలు, నారద పంచరత్నాలు, తులసి పంచరత్నాలు, శ్రీరంగం ఇవన్నీ కోవూరు పంచరత్నాలు, అన్నీ 5 రాగాలు. అయితే ఇవి ప్రాచుర్యం పొందడానికి స్వామివారి మహాసమాధి ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ తిరువయ్యారులో, ఇప్పుడు బెంగళూరు నాగరత్నం గారు దాన్ని కట్టించిన తర్వాత అందరు కలిసి సమిష్టిగా స్వామివారికి మన అందరు కలిసి తెలుపుకునేందుకు ఒక వీలు దీని పంచరత్నాల ద్వారా ఏర్పడింది. అందుకని ఘనరాగ పంచరత్నాలు ఇవాళ రోజు పాడతారు అందరు. పంచరత్నాలు అన్నందుకు దీని తర్వాత ఇంకోటి కూడా పాడాలి, చెప్తాను. ఈ సంప్రదాయంలో త్యాగరాజ స్వామి ఆరాధన అంటే మనం పంచరత్నాలు పాడుతుంటాం. ఇక్కడ ఫస్ట్ది జగదానందకారక. అంటే ఒక భక్తుడి ప్రయాణం, ఒక ఆధ్యాత్మిక రూప అంటే బాటలో వెళ్ళేటటువంటి ఒక సామాన్య భక్తుడి ఒక జర్నీని చూపిస్తాడు దీని లోపల. జగదానందకారక జయజానకి ప్రాణనాయక అని సంస్కృతంలో ఉంది. రాములవారి కీర్తన, రాములవారి మీదే చెప్పి దానిలో అష్టోత్తరం 108 పేర్లతో వస్తుంది. దానిలో కరెక్ట్గా 108 పేర్లు ఉన్నాయి రాములవారిది. అయిన తర్వాత నేను నిన్ను చూడాలనుకుంటున్నానని స్తుతిస్తాడు. తర్వాత తనకే గుర్తొస్తుంది, అయ్యో నేను ఇన్ని రకాల పాపాలు చేశాను కదా, దుడుకుగల నన్నేదుర కొడుకు బ్రోచురా, ఇన్ని రకాలైనటువంటి పాపాలు చేసి నాకు సంక్రమించినటువంటి జన్మతః వచ్చినటువంటి విధి విధానాలని అన్నిటినీ మర్చిపోయి స్నాన సంధ్యాదులు, నేను ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, ఎలాంటి పద్ధతి నేను పాటించాలి, ఎలా ఉండాలి, ఎలాంటి చదువులు చదవాలి, ఇవన్నీ లేకుండా ధనమార్జించడం, లేకుంటే స్త్రీల వెనకాల వెళ్ళడం, ఇలాంటి తక్కువ స్థాయి పనులు చేశాను కనుక నాకు నీ యొక్క చేయడం లేదు, నా తప్పైందని గ్రహిస్తున్నానని 2వ కీర్తనలో చెప్తాడు. రిమోర్స్. 3వ దాని లోపల అయినా కనిపించకపోయేసరికి 2 ఉన్నాయి. మర్యాద పురుషోత్తముడు రాముడు, మళ్ళీ ఆయన్ని ఏమన్నా సాధించడానికి కోసం ఆయన ఏమన్నా గేలి చేసినట్టుగా ఆయన ఏమన్నా అనాలి అంటే, దుర్భాషలాడంటే మళ్ళీ ఆయనకి రాముడిని అనడం ఇష్టం లేదు. అందుకని కృష్ణుడిని ఎంచుకున్నాడు. అందుకని సాధించనే ఓ మనసాని కృష్ణుణ్ణి దానిలో పాడి, తర్వాత ఆ కీర్తన కొనాలో మనకు చరణం చదువుతుంటే స్వామివారు ఏం చేశారని అర్థమవుతుంది. ఆయనకు దర్శనం అయింది, వచ్చాడని తెలుస్తుంది. ఆ లోపల చెప్తాడు, అమరికగా నా పూజ కొనేనే అంటాడు. వచ్చి స్వామివారు స్వీకరించిన తర్వాత ఆ అందం చూసిన తర్వాత ఇంకా కనకన రుచిరా అని వరాళిలో వాపోతాడు. అయ్యో ఇలాంటి అందాన్ని మళ్ళీ ఎక్కడ చూస్తాను నేను, ఇది జగన్మోహనాకారమైనటువంటి రూపం కదా అని చూసిన తర్వాత అబ్బాయి ఇంత అదృష్టం అంటే అప్పుడు సడన్గా డౌట్ వస్తుంది, నేనే కాదు కదా ఎంతమందో ఇంతకుముందు దర్శించారు కదా
ఎంతమంది దర్శించుంటారు. నాకు కూడా అదృష్టం కలిగింది. అందుకని ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు, నా ముందర ఈ బాట వేసినటువంటి మహానుభావులందరికీ నమస్కారం పెడుతున్నారని దానిలో పాడతారు. ఈ రకమైనటువంటి అడాప్షన్తో ఇక్కడ కూడా మళ్ళీ ఆ విషయం చెప్పుకోవాలి. ఇవాళ రేపు గోష్ఠి గానంలో స్పీడ్ ఒక 20 స్పీడ్లో పడి దీని యొక్క ఔచిత్యాన్ని మర్చిపోతున్నాం. గరా గరాజిత కథ సారహిత అని పాడుతున్నారు. అనురాగ రాగ రాజిత కథ సారహిత, అది గరా గరాజిత కథ సారహిత అని పాడుతున్నాం అమ్మ. సాహిత్యాన్ని పక్కన పెట్టేశాం. అలా కాకుండా ఆయన వాగ్గేయకారుడు కనుక తెలిసి పాడితే దీని యొక్క ఔచిత్యం అందరికీ తెలిసి సుసంపన్నం అవుతుంది మన సంస్కృతి, మన యొక్క సంఘం అంతా. అలాగే గురువుగారు, మరి మరొక విషయం అండి, తిరుపతిలో దర్శనం సమయం అయిపోయిందని అర్చకులు తెరవేస్తే, అంటే త్యాగరాజస్వామి వారు తెర తీయగ రాధా తిరుపతి వెంకటరమణ అంటూ ఒక చక్కటి కీర్తనను వారు రాయడం జరిగింది కదండి. మరి అటువంటి కీర్తన గురించి కూడా వివరిస్తారా? త్యాగరాజస్వామి వారికి అది సింబాలిక్గా చెప్పుంటారు. అప్పుడు ఆ టైంకి ఆరాధన జరిగే టైంలో వేస్తుంటారు, తీస్తుంటారు. మీకు తిరుపతి ఇది మామూలుగా ఇవాళటి తిరుపతి కాదు, పొద్దునుంచి రాత్రి వరకు ఒకటే చూసి ఇన్ ఎవ్రీ రకరకాల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి, స్వామివారికి కైంకర్యం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వెళ్ళినప్పుడు దాన్ని ప్రిటెన్స్గా పెట్టుకొని తెరదీయగరద అని నాలోని తిరుపతి వెంకటరమణ మదమత్సరమను తెరతీయగరాదా అన్నాడు. ఆ తెర అది ఊరికే సింబాలిక్గా, నా లోపల ఉండే మదమత్సరాల వల్ల నేను నిన్ను నీ అసలైన రూపాన్ని నేను చూడలేకపోతున్నాను. అది తీస్తే ఇఫ్ దట్ వీల్ ఇస్ గాన్ నేను నిన్ను చూస్తానని చెప్తున్నాడు. అందుకనే వెంకటేశ్వర స్వామి మీద ఆయన అన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, వెంకటేశ నిన్ను సేవింప 10,000 కనులు కావలనయ్యా అని కీర్తన ఉంది. అది ఆయన స్వామివారిని చూస్తూ పాడినటువంటి కీర్తన. పంకజాక్ష పరి పాలిదముని జన నాగచలముపై బాగుగనేలకొన్న వెంకటేశ నీను సేవింపను 10,000 కన్నులు కావలెనయ్య వెంకటేశ. అలాగే అండి, మరి త్యాగరాజ స్వామి వారి కీర్తనలు వేదాంత రహస్యాలు సారాలు అని అంటూ ఉంటారు కదండి, ఇలా అనడం వెనుక కారణం ఏంటో వివరిస్తారా? త్యాగరాజ స్వామి దీని లోపల సాంఘికంగా, వేదాంతంగా, తర్వాత వ్యక్తిగతంగా కూడా అన్ని వాల్యూస్ని ఇన్కల్కేట్ చేసి మ్యూజిక్ విత్ వాల్యూస్, అది త్యాగరాజ స్వామి లక్షణం. అది త్యాగరాజ స్వామికే చెందింది, ఇంకెవరికి. ఇప్పుడు ఇంకెవరు ఉన్నారనుకోండి ఒట్టి భక్తి మాత్రమే చెప్తారు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ డినయింగ్ అన్నమాచార్య, బట్ త్రిమూర్తులలో ఆ టైంలో వచ్చిన వాళ్ళలో హ్యూమన్ వాల్యూస్ ఎలా, మనం మామూలుగా ఇప్పుడు మేకను బలివ్వడం అనేది ఉంటుంది, దాని లోపల మామూలుగా అది బలివ్వడం, హోమానికి వాజ్పేయి తీసినప్పుడు చేయడం ఉంటుంది. దానికి త్యాగరాజస్వామి చెప్తాడు, కర్మకాండ మతాకృ కలమతములనే యాగములకు మేకలుగ నరుల చేసి నిదయ జూడ ఇది సమయముర ఇనకుల తిలక ఇది సమయముర. కలమతములు మన బ్యాడ్ ఒపీనియన్స్, ది రాంగ్ థింగ్స్ వీ పజెస్, వాటిని మేకలుగా చేసి నీదయ చూడ, దాన్ని బలి ఇవ్వాలంటాడు. తర్వాత ఇంకా సోషల్ ఎన్నో రహస్యాలు. ఎవరని నిర్ణయించేదిరా, శివుడనో మాధవుడనో, నిన్ను శివుడని పిలవరా మాధవుడని పిలవరా, ఎవరని నిర్ణయించేదిరా
చెదిర శివుడనో మాధవుడనో కమలభవుడనో పరబ్రహ్మమనో నిన్నెవరని శివమంత్రమూలకు మా జీవము మాధవ మంత్రమునకు రజీవము వివరము తెలిసిన గనులకు మ్రోకెద వితరణ గుణ త్యాగరాజ వినూత. చూడండి వేదాంత రహస్యం. శివమంత్రములకు మా జీవము, మా జీవం కాదు మా జీవము. నమశివాయలో మా నా శివాయ అవుతుంది, మా తీసేస్తే ఓం నమో నారాయణాయ రాజీవము. మాధవ మంత్రమునకు రాజీవము రా మా రా కలిపితే ఏమైంది మరా 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 అలాగే మొదలెట్టాడు కదా రామ. అది దానికి సంకేతం అన్నాడు. ఈ వివరము తెలిసిన ఘనులకు మ్రొక్కెదా అన్నాడు ఆయన. ఇలాగా అన్నీ. ఇంకో కీర్తన ఉంది బిందుమాలిని అని ఆయన చేసిన రాగం. సాంఘికంగా చూడండి. అత్త మీద కనులాసకుదాసులై సతభాగవత ద్వేషులైరి. అత్త మీద కనులాసకు దాసు. మనకు బయట నుంచి చూస్తే కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది. ఏమిటి అత్తని ఇలా చూస్తున్నాడు అని. దాని అర్థం అది కాదు. అత్త మీద కనులాసకు దాసులై సత్త భాగవత ద్వేషులైరి. రెండో పదం చదివితే అర్థమవుతుంది. అత్త మీద అంటే అత్త అంటే లక్ష్మీదేవి. మరి విష్ణు కొడుకు బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మ భార్య గారు సరస్వతి అయినప్పుడు లక్ష్మీదేవి కోడలే అవుతుంది కదా. అత్త మీద కరుణాస అంటే లక్ష్మీదేవి ధనం వెనకాల పడి భాగవత ద్వేషులైరి. సరస్వతీదేవిని చదువును ఎవరు పట్టించుకోవడం లేదు, డబ్బు వెనకాల పడి అని సూక్ష్మంగా దాని విమర్శ ఆయనది. అత్త మీద కరుణాసకు దాసులై సత్తభాగవత ద్వేషులై. ఇలాగ ఏ కీర్తన తీసుకున్నామా మనం లిమిటేషన్ మనకున్న పరిధి. ఇప్పుడు ఇక్కడ ఈ మాత్రం చెప్తున్నానంటే విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత మా గురువులు మాకు అనుగ్రహించినటువంటి ఆ మహానుభావుల దగ్గర మేము ఉన్నాం కనుక ఇది ప్రతి ఒక్కరికి హక్కమ్మా. ఇది ఇలా తెలుసుకొని స్వామివారి కీర్తన మనం అలా పాడాలి. అలాగే గురువుగారు త్యాగరాజ స్వామివారి నామారాధన ఉత్సవాల్లో ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, కీర్తనలు వాటి గురించి వివరిస్తారా? ఇది చాలా మన తిరువయ్యారులో స్వామివారి వారం రోజులు జరుగుతుంది. అందరూ అక్కడ భక్తి తప్ప అక్కడ అందుకనే స్వరకల్పన ఇలాంటివి ఇప్పుడు ఎంత పెద్ద విద్వాంసులు వెళ్ళినా కూడా స్వరకల్పన ఇలాంటివి పాడకూడదు. అంటే మన యొక్క పాండిత్య ప్రదర్శన కోసం కాదు, గురువుకి మనం చెల్లించుకునేటటువంటి ఏమంటే దాన్ని మన శ్రద్ధాంజలి వారి పట్ల మనకున్న గురు రుణం తీర్చుకోలేదు కదా. కానీ వెళ్ళి వారికి నమస్కారం పెట్టడం ఒకటే మనం చేయగలం. త్యాగరాజస్వామికి మనం ఏమి ఇచ్చుకోలేము. అందుకని అందరు కలిసి కూడి వెళ్ళి అందరు కీర్తనలు పాడతారు అక్కడ. అంతే, ఎంత పెద్దవాళ్ళు వచ్చినా సరే మహానుభావులు వెళ్ళి ఆయన కీర్తన పాడి ఒక్క పిసర్ రాగం పాడొచ్చు, అంతేగాని స్వరం పాండిత్య ప్రకర్ష అక్కడ ఉండదు. అయితే అక్కడ ఆయన గుడి దగ్గర నుంచి స్వామివారి పొద్దున ఉంచవృత్తి స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారు, స్వామివారి ఇల్లు ఉంది ఇక్కడ, ఆ ఇంటి నుంచి ఇక్కడి వరకు ఉంచవృత్తిలో అందరూ పెద్దవాళ్ళందరూ కలిసి పాడుతూ స్వామివారు అప్పుడు బయలుదేరి వచ్చి రోజు చేసేవారు. ఇవాళ మనం ఈ మాత్రమన్నా చేస్తున్నామని హరిదాసులు వెడలే ముచ్చట గని అని హరిదాసులు అందరూ వెళ్తుంటే అది త్యాగరాజస్వామి పొంగిపోతాడు. ఆ కీర్తన చాలా ముఖ్యంగా పాడతారు అక్కడ. అలాగే మరి ఆ కీర్తన మన ప్రేక్షకుల కోసం. హరిదాసులు వెడలే ముచ్చటగని హరిదాసులు వెడలే ముచ్చటగని ఆనందమాయే దయాళో హరిదాసులు వెడలే
ముచ్చటగని ఆనందమాయే దయాళో హరిదాసులు హరి గోవింద నరహరి కృష్ణాయని వరుసగనామము కరుణతో సేయుచు హరిదాసులు జ్ఞానముతో మంచి గానముచు హరిదాసులు వెడలే ముచ్చటగని రాజరాజునిపై జాజులు జల్లుచు రాజిల్లుచు త్యాగరాజునితో గూడి హరిదాసులు వెడలే ముచ్చటగని ఆనందమాయే దయాళో హరిదాసులు. గురువుగారు, అలాగే కార్యక్రమం కూడా చివరి వరకు వచ్చేసింది కాబట్టి అంటే నేటి సమాజానికి అంటే త్యాగరాజు కీర్తనల పట్ల ఎటువంటి బాధ్యత ఉండాలో తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిద్దాం. త్యాగరాజ స్వామి కీర్తనలకి మనం ఏం చేయాలి? ఇఫ్ వి అప్రోచ్ ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్. సంస్కృతి, పురాణము అన్నీ కూడా దానిలోనే ఉన్నాయి. మనం ఫస్ట్ దాన్ని గౌరవించడం నేర్చుకోవడం. గౌరవించడం అంటే తెలిసితే ఎవరు తప్పు చేయరు. ఆ ఉద్దేశం అది కాకపోవచ్చు. సాహిత్య దోషం లేకుండా పాడడం. తర్వాత ఇది నాది, ఇది నా యొక్క సంపద, ఇది తెలుగు జాతి సంపద, ఇది మన సమిష్టి భారతీయ సంస్కృతికి ఇది ఒక దర్పణం లాంటిది. దీని ద్వారా మనం భారతీయ సంస్కృతికి దగ్గర అవ్వచ్చు. మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడడంలో దీని యొక్క భూమిక ఉంది. దీన్ని నిలబెట్టుకోవడంలో, మన విలువలను, సంప్రదాయాల్ని పాటించడంలో ఇది మన బాధ్యత. ఇప్పుడు ఈ టీవీ ఉంది, మీ ఛానల్ ఉంది, తమ బాధ్యత నెరిగి కదా పెట్టింది. అందరిలాగా మామూలుగా పెట్టొచ్చు, కానీ హిందూ ధర్మ అని ధైర్యంగా పెట్టగలిగిన ఛానల్ ఇవాళ. అలాగే మన సంగీతం, ఇది నా యొక్క భాష, ఇది నా యొక్క వారసత్వం అని అనుకొని సాహిత్యం తెలుసుకొని దాని యొక్క భావం, మా లాంటి వాళ్ళం వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ వితౌట్ ఎనీ కాస్ట్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఇలాంటి చాలామంది మహానుభావులు ఉన్నారు ఇక్కడ మన హైదరాబాద్లో, చాలా విరివిగా జరుగుతున్నాయి. తెలిసి ఇది మన యొక్క సంస్కృతి వారసత్వం అని తెలిసి అందరం కలిసి ఇది దీని యొక్క వైభవం మళ్ళీ తిరిగి ఇది తెలుగువారి సొంతమైన నా భాష అనేటటువంటి ఫస్ట్ ఆ భావం వస్తే ఇది నా యొక్క. ఎందుకంటే సామజవరగమన అనే కీర్తన శంకరాభరణంలో వచ్చినప్పుడు అందరం ఉర్రూతొలగిపోయాం ఇది విని. ఆ తర్వాత అలాగే దాన్ని కాలక్రమేణా దాని యొక్క ఇంకో రకంగా వాడడం మొదలెట్టారు. త్యాగరాజస్వామి కీర్తనలు ఇంకొక వేరే ఉద్దేశంతో వాడకుండా దాని యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క పవిత్రతను కాపాడుతూ దాన్ని మనం రక్షించుకుంటే మన ధర్మం, మన సంస్కృతి నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది, అది మనల్ని రక్షిస్తుంది. మనందరం కూడా దీనిలో ఒక భాగమయ్యి ఈ సంగీతాన్ని, మంచి సంగీతం ఉంటే మంచి సమాజం ఉంటుంది, మంచి సమాజం ఉంటే మంచి దేశం ఉంటుంది అని భావిస్తూ త్యాగరాజస్వామి వారు కోరుకున్నది కూడా అదే. ఆ రకంగా ఇవాళ ఇలాంటి ఓపెన్గా మాట్లాడేటటువంటి, రొటీన్గా ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవడం కాకుండా ఇలాంటి చర్చ మన మనసులో ఉన్నది, మా గురువులు మాకు చెప్పినది మళ్ళీ మీకు మీ ద్వారా ప్రేక్షకులందరికీ వినిపించే అవకాశం మాకు ఇచ్చినందుకు హిందూ ధర్మ ఛానల్కు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాం. గురువుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చాలా చక్కటి కీర్తనలు అంటే స్వామివారి యొక్క ఔన్నత్యాన్ని మీరు వివరించారు. మాకు ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి, ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.